తాజాంశాన్ని చూస్తున్నాం. జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రంగారావుని అడిగి తెలుసుకుందాం. రంగారావు, చెప్పండి, ఏ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు? కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ పోలీసులు జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. ఈ 2 రోజుల క్రితం సాక్షి ఛానల్లో ఓ చర్చాగోష్ఠిలో అమరావతి మహిళలను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడేలా చర్చను నిర్వహించారు. ఆ కేసులో అమరావతి ప్రాంత మహిళలంతా రేషల్ అంటూ ఒక అనలిస్ట్ చెప్తుండగా దాన్ని సమర్థిస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు కూడా మాట్లాడడం జరిగింది. దీనితో ఆగ్రహించిన మహిళలు కొంతమంది తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దీంతో అనలిస్ట్ కృష్ణరాజుతో పాటు కొమ్మినేని శ్రీనివాసు సాక్షి ఛానల్ యాజమాన్యంపై SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో కొద్దిసేపటి క్రితం తుళ్లూరు పోలీసులు జర్నలిస్ట్ కాలనీలో ఉంటున్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు నివాసానికి వచ్చి తన అరెస్ట్ చేస్తున్నట్లుగా కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే తన అరెస్ట్ అక్రమం అంటూ కొమ్మినేని పోలీసులతో వాదనకు దిగారు. కానీ పోలీసులు మాత్రం కేసు నమోదైంది, మిమ్మల్ని అరెస్ట్ చేసి అమరావతికి తరలిస్తున్నట్లుగా ఆయనకు స్పష్టం చేశారు. రంగారావు గారు, చెప్పండి. ఈ కేసు అయితే ఏపీ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఖమ్మంపాటి శిరీష ఫిర్యాదు మేరకు కేసు SC/ST కేసును నమోదు చేశారు. తుళ్లూరు పోలీసులు అమరావతి మహిళలను కించపరిచేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మొత్తం అమరావతితో పాటు తెలుగు ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు? ఒక జర్నలిస్ట్ అయ్యుండి కూడా తను వార్తలో మాట్లాడుతున్న వ్యక్తిని అదుపు చేయాల్సింది పోయి అదుపు చేయకుండా తను కూడా దాన్ని సమర్థించేలా మాట్లాడడాన్ని స్థానికంగా ఉన్నటువంటి మహిళలు తీవ్రంగా వ్యతిరేకించారు. గత 2 రోజులుగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో అమరావతి రైతులతో పాటు మహిళామణులు వీళ్ళంతా కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. పోలీసులకు ఇప్పటికే 2-3 పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ప్రధానంగా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో నమోదు చేసినటువంటి కేసును వాళ్ళు నమోదు చేసి కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు చేయాలి అన్న ఉద్దేశంతో పోలీసులు జర్నలిస్ట్ కాలనీకి వచ్చారు. జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి మీరు పలాని చర్చా కార్యక్రమంలో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు, ఈ వ్యాఖ్యలకు గాను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటూ ఆయనకు స్పష్టంగా తెలిపారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఇదే సమాచారం చెప్పారు. మిమ్మల్ని అరెస్ట్ చేసి అమరావతి తీసుకెళ్తున్నాము, మీరు అరెస్టుకు సహకరించాలని ఆయనకు చెప్పారు. కానీ కొమ్మినేని శ్రీనివాసరావు మాత్రం ఇంకా నేను తప్పు చేయలేదు, నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, అక్కడ ఎవరో మాట్లాడిన దానికి నాకేంటి సంబంధం అంటూ పోలీసులతో వాదనకు దిగారు. కానీ పోలీసులు మాత్రం లేదు, మీతో పాటు కృష్ణరాజు అదేవిధంగా సాక్షి యాజమాన్యం పైన కూడా కేసు నమోదైంది, ఈ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాల్సి ఉంది కాబట్టి సహకరించాలని ఆయనకి వెల్లడించారు. దీంతో కొమ్మినేని శ్రీనివాసరావు ఎంతగా వాదించినప్పటికీ వాళ్ళు పట్టించుకోలేదు. ఆయన్ని అరెస్ట్ చేసి అమరావతి తరలిస్తున్నారు. ధన్యవాదాలు రంగారావు.